నీట్పై పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిన్న ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలని కేంద్రం చేసినటువంటి అభ్యర్థనలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిన్న ఇచ్చినటువంటి ఆదేశాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ అభ్యర్థులు విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. అయితే ప్రభుత్వాలు మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది. అయితే దీన్ని పునఃసమీక్షించే అవకాశమే లేకుండా పోయింది. సుప్రీం పునఃసమీక్షకు నో చెప్పింది. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి శిరీష్ మనకు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శిరీష్, నిన్నటి తీర్పుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సుప్రీంను ఆశ్రయిస్తాము దీనిపైన అని చెప్పాయి. కానీ ఇప్పుడు పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నో చెప్పడంతో అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్టేనా? ఈశ్వర్, రెండు రాష్ట్రాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏమీ కూడా లేవని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా ఈ తీర్పును పునఃసమీక్షించాలి, లేదంటే తమ రాష్ట్ర హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ అనేది కూడా ఇంకా అమల్లోనే ఉంది. దాని ప్రకారమే మేము ఎగ్జామ్ కమిటీ కూడా నిర్వహించామని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారమే నీట్ పరీక్ష అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిన్న జారీ చేసిన ఉత్తర్వులలో సవరణలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా అందులో 5 సభ్యుల ధర్మాసనం అనేది ఈ రోజు కూర్చోవడం లేదు. కాబట్టి నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్లో మేము ఎటువంటి సవరణలు చేసేందుకు వీలు లేదు. ఒకవేళ దీనికి సంబంధించి మే 1న నిర్వహించాల్సిన మొదటి విడత పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్ష అనేది కూడా యథాతథంగానే జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి ఆదేశాల ప్రకారమే షెడ్యూల్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే నిన్నటి ఉత్తర్వుల్లో ఎవరైతే సవరణలు కోరుతున్నారో వాళ్ళ నుంచి మాత్రం న్యాయస్థానం దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే నిన్నటి తీర్పు పైన దరఖాస్తులు అనేటివి కూడా అందిన తర్వాత సరైన సమయంలో దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడానికి కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు నిర్వహించిన ఎంసెట్ పరీక్ష కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఎంసెట్ పరీక్ష కానీ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నిన్నటి జడ్జిమెంట్ అనేది కూడా తమకు వర్తించదు అని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించేందుకు ఇంకా తలుపులు కూడా మూసుకుపోలేదు. రెండు రాష్ట్రాలు కూడా ఆశ్రయించవచ్చు. కానీ అప్పుడు 5 సభ్యుల ధర్మాసనం దీనిపైన ఎటువంటి జడ్జిమెంట్ అనేది కూడా చెప్తుందో చూసి ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఈ అడ్మిషన్స్ అనేది కూడా నిర్వహించేందుకు ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే నీట్, ఈ రెండు కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే నీట్ కి అప్లై చేసుకోలేదో వాళ్ళు రెండో విడత పరీక్షకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈశ్వర్, థ్యాంక్ యూ సురేష్.